నమస్కారం. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో దీని వాడకం, దాని వెనుకున్న ఎథిక్స్ అంటే నైతిక విలువల గురించి లోతుగా చర్చిద్దాం. అవునండి. ఏఐ డెవలప్‌మెంట్‌లో డిజైన్ స్టేజ్ నుంచే ఈ నైతికత అనేది చాలా కీలకం. అంటే ఎలా? అంటే డేటా ఎలా సేకరిస్తున్నాం, దాంట్లో బయాస్ అంటే పక్షపాతం లేకుండా చూసుకోవడం, ఆ తర్వాత అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో కూడా ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి. ఇవన్నీ టెక్నికల్ విషయాలే కాదు, ఆర్గనైజేషనల్ మైండ్‌సెట్ కూడా. నిజమే. కానీ మనం ఏఐ ఫెయిల్యూర్స్ కూడా చూస్తున్నాం గదా. కొన్నిసార్లు కార్పొరేట్ హైప్ ఎక్కువైపోయి సరిగ్గా డెవలప్ కాని సిస్టమ్స్ వల్ల పెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసింగ్, రిక్రూట్మెంట్స్ లేదా కంటెంట్ రికమెండేషన్స్ లాంటి వాటిలో ఏఐ తప్పు చేస్తే ఆ ఇంపాక్ట్ నేరుగా మనుషుల మీద పడుతుంది. ఉదాహరణకి ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ జే వాకింగ్ అంటే అడ్డదిడ్డంగా రోడ్డు దాటేవాళ్ల గురించి సరిగ్గా ట్రైన్ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ చేసింది. అలాగే ఐబీఎం వాళ్ల వెదర్ యాప్ డేటా మిస్యూజ్ చేసిందని ఆరోపణలొచ్చాయి. గోల్డ్మెన్ సాక్స్ క్రెడిట్ కార్డ్స్ విషయంలో కూడా వివక్ష జరిగిందని వార్తలొచ్చాయి. అంటే ఫెయిల్ అవ్వడం అనేది చాలా కాస్ట్లీ వ్యవహారం అన్నమాట. ఖచ్చితంగా. ఆర్థికంగానూ నైతికంగానూ కూడా. సరే, మరి నెట్ఫ్లిక్స్ విషయానికొస్తే వాళ్ళు ఏఐని ఎలా వాడుతున్నారు? వాళ్ల రికమెండేషన్ సిస్టమ్స్ గురించి బాగా వింటాం గదా. అవును. నెట్ఫ్లిక్స్ అసలు 1997లో డీవీడీ రెంటల్ సర్వీస్గా మొదలైంది. తర్వాత స్ట్రీమింగ్లోకొచ్చారు. హౌస్ ఆఫ్ కార్డ్స్, స్ట్రేంజర్ థింగ్స్ లాంటి ఒరిజినల్ కంటెంట్తో పెద్ద సక్సెస్ అయ్యారు. వాళ్ళ సక్సెస్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్ పాత్ర చాలా ఉందంటారు. ఉందండి, చాలా ఉంది. అంచనాల ప్రకారం నెట్ఫ్లిక్స్లో మనం చూసే కంటెంట్లో దాదాపు 80% వాళ్ల రికమెండేషన్ సిస్టమ్ ద్వారానే వస్తుందట. 80%? అంటే మనం ఏం చూడాలి అనేది దాదాపు అల్గారిథమే డిసైడ్ చేస్తున్నట్ట? ఆ, చాలా వరకు అంతే. యూజర్ ఎక్స్పీరియన్స్ని పెంచడంలో అది కీలకం. మరి ఈ రికమెండేషన్ సిస్టమ్స్ ఇవి ఎలా పనిచేస్తాయి? కంటెంట్ బేస్డ్, కొలాబరేటివ్ ఫిల్టరింగ్ ఇలా ఏవో అంటారు కదా. అవును. కంటెంట్ బేస్డ్ అంటే మీరింతకుముందు ఏవి ఇష్టపడ్డారో వాటి ఆధారంగా అలాంటివే ఇంకా చూపించడం. ఓకే. కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటే మీలాంటి టేస్ట్స్ ఉన్న వేరే యూజర్స్ ఏం చూస్తున్నారో ఏమిష్టపడుతున్నారో చూసి వాటిని మీకు రికమెండ్ చేయడం. ఇంట్రెస్టింగ్. చాలాసార్లు ఈ రెండింటినీ కలిపి హైబ్రిడ్ పద్ధతిలో వాడతారు. ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ కూడా చాలా ముఖ్యం. మీ వయస్సు, జెండర్, ఏ స్క్రీన్పై చూస్తున్నారు, మీ కల్చర్, వీటిని బట్టి కూడా యూఐ మారుతూ ఉంటుంది. థంబ్నెయిల్స్ కూడా పర్సనలైజ్ చేస్తారని విన్నాను. అంటే ఒక్కో యూజర్కి ఒక్కో సినిమా పోస్టర్ లాంటిది కనిపిస్తుందా? అవును. ఒక స్టడీ ప్రకారం 80% యూజర్స్ థంబ్నెయిల్ బట్టే క్లిక్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతారట. అబ్బా. 65% మంది అయితే తమకు నచ్చేలా థంబ్నెయిల్ మార్చడాన్ని ఇష్టపడతారట కూడా. కానీ టాప్ చాయిసెస్ ఫర్ యూ లాంటి కేటగిరీలుంటాయి కదా, ఉంటాయి. అవి అందరికీ అంతగా నచ్చకపోవచ్చు అని కూడా తెలిసింది. ఓ 35% మంది కొన్ని నచ్చుతాయంటే 25% మంది అసలు ఏవీ నచ్చవని చెప్పారట. సరే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వైపు వెళ్తోందని అంటున్నారు. ఫౌండేషన్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్ లాంటివి. అవునండి. నెట్ఫ్లిక్స్ ఒక ఫౌండేషన్ మోడల్ని డెవలప్ చేస్తోంది. ఫౌండేషన్ మోడల్ అంటే ఒక చాలా పెద్ద పవర్ఫుల్ ఏఐ మోడల్ని దాన్ని రకరకాల పనులకు వాడుకోగలగడం. నెట్ఫ్లిక్స్ విషయంలో ఇది యూజర్స్ లాంగ్ టర్మ్ ప్రిఫరెన్సెస్ని అంటే దీర్ఘకాలిక ఇష్టాయిష్టాలని బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తోంది. దానివల్ల ఉపయోగం? ఆ అర్థం చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఎంబెడింగ్స్ అంటారు. వాటిని రికమెండేషన్స్కే కాకుండా వేరే ఫీచర్స్కి కూడా వాడొచ్చు. దీనికోసం బిలియన్ల కొద్దీ యూజర్ ఇంటరాక్షన్లను అంటే క్లిక్స్, వ్యూస్ లాంటి వాటిని టోకనైజ్ చేసి ట్రైన్ చేస్తున్నారు. మరి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఎల్ఎల్ఎంస్, వీటిని కంటెంట్ ప్రొడక్షన్లో కూడా వాడతారా? దిశగా కూడా చూస్తున్నారు. ఆటోమేటిక్ క్యాప్షనింగ్ అంటే సబ్ టైటిల్స్ జనరేట్ చేయడం, వేరే భాషల్లోకి లోకలైజ్ చేయడం, సిజిఐ ఎఫెక్ట్స్, ఇలాంటి వాటికి ఎల్ఎల్ఎంస్ ఉపయోగపడొచ్చు. వినడానికి బాగుంది గాని ఈ ఎల్ఎల్ఎంస్ వాడకంతో కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి గదా. ఖచ్చితంగా వస్తాయి. ఒకటి, వీటికి ట్రైనింగ్ ఇవ్వడానికి విపరీతమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అవును. ఇంకోవైపు డేటా ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు, వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడానికి వాడొచ్చు. నెట్ఫ్లిక్స్ కూడా దీన్ని గుర్తించిందా? వాళ్ల యాన్యువల్ రిపోర్ట్లో కూడా చెప్పారు. జనరేటివ్ ఏఐ వల్ల తమ బిజినెస్కి
కాంపిటీషన్కి కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చని వాళ్లే ఒప్పుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఎంత ముఖ్యమంటారు? ముఖ్యంగా ఈ అల్గోరిథమ్స్ అన్నీ బ్లాక్ బాక్స్లా పనిచేస్తాయని అంటారు కదా. చాలా చాలా ముఖ్యం. బ్లాక్ బాక్స్ అంటే ఆ అల్గోరిథం ఒక్క నిర్ణయానికి ఎలా వచ్చిందో మనకు పూర్తిగా తెలియకపోవడం. దీనివల్ల లోపల ఏమైనా బయాసెస్ ఉంటే బయటపడవు. మరి దానికి సొల్యూషన్? కొన్ని ఎక్స్ప్లెయినబిలిటీ టూల్స్ ఉన్నాయి. AWS సేజ్ మేకర్, మైక్రోసాఫ్ట్ ఇంటర్ప్రెట్ ML, గూగుల్ ఆటో ML, ఇంకా లైమ్ ELI5 లాంటివి. ఇవి ఒక AI మోడల్ ఎందుకు ఒక స్పెసిఫిక్ అవుట్పుట్ ఇచ్చిందో కొంతవరకు వివరించడానికి ట్రై చేస్తాయి. ఓకే. అలాగే డేటా ట్రాన్స్పరెన్సీ లేబుల్స్ లాంటివి కూడా హెల్ప్ చేస్తాయి. అంటే ఈ మోడల్కి వాడిన డేటా ఎక్కడది, ఎలా సేకరించారు, మోడల్ ఎలా పనిచేస్తుంది లాంటి బేసిక్ వివరాలు ఇవ్వడం. చూడండి, AI ఎథిక్స్ అనేది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. తప్పులు జరుగుతాయి. జరిగినప్పుడు నిజాయితీగా కమ్యూనికేట్ చేసి సరిదిద్దుకోవాలి. అంటే మొత్తం మీద చూస్తే AI మన ఎంటర్టైన్మెంట్ని పర్సనలైజ్ చేయడంలో, కంటెంట్ క్రియేషన్లో హెల్ప్ చేస్తున్న మాట వాస్తవమే అయినా దాని వెనక ఉన్న నైతికత, పారదర్శకత, బాధ్యతాయుతమైన వాడకం అనేవి చాలా కీలకమని అర్థమవుతోంది. అవునండి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ దాని సోషల్ ఇంపాక్ట్ని కూడా మనం నిశితంగా గమనిస్తూ ఉండాలి. సరైన రెగ్యులేషన్స్, గైడ్లైన్స్తో ముందుకు వెళ్ళాలి. వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మనకు ఏ కంటెంట్ చూడాలో సిఫార్సు చేసే ఈ అల్గోరిథమ్స్ వెనుక ఉన్న నైతిక అంశాల గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఈ రికమెండేషన్స్ మన అభిప్రాయాలను, మన ఎంపికలను, చివరికి ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? దీని గురించి ఆలోచించండి.